హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. అనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి సివిల్స్ లో ఆల్ ఇండియా 28th ర్యాంక్ సాధించినటువంటి మౌర్య ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా లో మౌర్య మరి టీవీ9 స్టూడియోలో కూర్చున్నారు. వారితో మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ విన్నకోట కూడా టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మరి చాలా మంది చెప్తుంటారు విజయం సాధించే వరకు కామ్గా ఉండాలి, మన విజయం శబ్దమై వినిపిస్తుందని. ఎస్, నిజంగానే చాలా శబ్దమై వినిపిస్తుంది. ఆల్ ఇండియా 28th ర్యాంక్ మౌర్య ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు దీనికి సంబంధించి ఎలా హార్డ్ వర్క్ చేశారు, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, మౌర్య గారితో మాట్లాడదాం. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్. ఎగ్జైట్మెంట్ మీకేమో కానీ మీరు మా టీవీ9 స్టూడియోలో ఉన్నందుకు మాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో హ్యాపీ ఫర్ యూ. మీరు ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అసలు మీ ప్రయాణం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రిపరేషన్ అంతా ఎలా సాగింది? నేను 2014లో NIT వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. దాని తర్వాత 2 years నేను ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేయడం జరిగింది, శాండిస్క్ అనే కంపెనీ బెంగళూరులోని. బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా కానీ సిన్స్ నేను ఒక రూరల్ సెమీ అర్బన్ ఏరియా నుండి రావడం వల్ల ఆ ఏరియాలో అక్కడ ప్రజల కోసం వర్క్ చేయాలి అన్న ఒపీనియన్ మీద నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 2017లో స్టార్ట్ చేశాను. బట్ నాకు ఈ సక్సెస్ అన్నది ఈజీగా రాలేదు. నేను 5 to 6 years ఆల్మోస్ట్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 2017లో స్టార్ట్ చేశాక ఫైనల్లీ ఈ ఇయర్ ఎగ్జామ్స్లో 28th ర్యాంక్ వచ్చింది. అండ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం అన్నది జరిగిందండి. మీకు కూడా కంగ్రాట్స్ అండి. బికాజ్ స్టూడెంట్ కష్టపడి చదవడం ఒక ఎత్తు, వాళ్ళని మీరు చదివించడం ఒక ఎత్తు. అండ్ మీ అకాడమీ నుంచి ఒక పర్సన్ 28th ర్యాంక్ సాధించారంటే అది సింపుల్ విషయం అయితే కాదు. మరి మీ స్టూడెంట్ ఇంత ఘన విజయాన్ని సాధించడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? బేసికల్గా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్లో ప్రతి సంవత్సరం మనం మంచి మంచి ర్యాంక్స్ తీసుకొస్తూ ఉన్నాము. బట్ ప్రతిసారి ప్రతి ర్యాంకు చాలా ఇంపార్టెంట్ ర్యాంకే. ప్రతి ఒక్క విజయం కూడా చాలా ఎంతో తృప్తినిచ్చే విజయం అనమాట. ప్రతి స్టూడెంటు ఏదో ఒక మంచి ర్యాంక్ తీసుకొస్తారు. సో దానితో పాటుగా అన్నిటికన్నా మాకు బాగా తృప్తినిచ్చేది ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 మందినో 10 మందినో 15 మందినో మేము తయారు చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఒకేసారి 50 మందిని, ఒక్కోసారి 60 మందిని, 100 మందిని కూడా మేము సివిల్ సర్వెంట్స్ని తయారు చేయటం అన్నది అది మాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అలానే ఇప్పుడు మౌర్య చూసుకుంటే మౌర్య 28th ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. టాప్ 100లో రావటం అన్నది చాలా గొప్ప విషయం. దాని వెనక అతను ఎంత హార్డ్ వర్క్ ఉన్నది అన్నది మాకు తెలుస్తుంది, తనకు తెలుస్తుంది. సో అది పంచుకోవడానికి ఈరోజు యాక్చువల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చాము. అండ్ దెన్ కంగ్రాచులేషన్స్ అగైన్ మౌర్య ఫర్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మౌర్య, నిజంగా ఒక్కరోజు 2 రోజులు చదివి ఆర్ 1 or 2 years చదివినప్పుడు కొంచెం బోర్గా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ని చూస్తున్నాం. మీరు చెప్తున్నారు 2017 నుంచి ఈ ఇయర్ మీరు విజయం సాధించే వరకు కష్టపడుతూనే ఉన్నారు. అసలు అలా ఇంట్రెస్ట్ పోకుండా అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగించుకుంటూ అసలు ఎలా హార్డ్ వర్క్ చేశారు మౌర్య? సో బేసిక్గా నాకు ఉన్న ఈ డ్రీమ్ వల్ల మా ఏరియాస్, మా ప్రాంత ప్రజల కోసం వర్క్ చేయడం యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్, నాకున్న ఈ డ్రీమే నన్ను ఈ 5 years నడిపించిందని నేను అనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు నేను నిరుత్సాహపడినా సరే వాళ్ళు దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ ఆల్ దట్ నేను ఈ జర్నీ అనేది సస్టైన్ చేయడం జరిగిందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను పనిచేసిన గ్రాడ్యుయేట్ అయిన సబ్జెక్ట్లోనే నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కింద. సో నా వర్క్ లైఫ్ కూడా నాకు హ్యాపీగా ఉండడం వల్ల నేను ఈ జర్నీని ఇంకా ఎంజాయ్ చేయగలిగాను. సో ఓవరాల్ ఇవన్నీ కలిసి ఈరోజు ఈ సక్సెస్ అనేది పాసిబుల్ అయిందండి. సార్ మీరు చెప్పండి, అకాడమీలో ఉన్నటువంటి పిల్లలకి ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తూ వాళ్ళని ముందుకెళ్ళాలని చెప్తారు? అండ్ మౌర్య విషయంలో ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళు? జనరల్గా మనం కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు ఏం చేస్తామంటే ఇనిషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు పిల్లల కోచింగ్ వాళ్ళు చాలా హై మోటివేషన్ లెవెల్లో ఉంటారు. ఇక్కడెక్కడో ఉంటారు వాళ్ళ మోటివేషన్ లెవెల్. ఒక 1 month 2 months తర్వాత చిన్నగా తగ్గుతుందన్నమాట. సో మేమేం చేస్తామంటే కన్సిస్టెంట్గా క్లాస్లోనే టీచర్స్తో మంచి టీచర్స్ ఉంటారు, అంటే నేషనల్ లెవెల్ టీచర్స్, రిప్యూటెడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ చేత కొన్ని మోటివేషన్ ఇప్పిస్తాం క్లాస్లోనే. అంటే సెపరేట్గా మోటివేషన్ కోసం బూస్ట్ చేయటం కాకుండా లెక్చర్ చెప్తూనే ఆ లెక్చర్లో నుంచి మంచి మోటివేషన్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే విధంగా చూస్తాం. అయినా కానీ ఇంకొక 1 month తర్వాత మళ్ళీ మోటివేషన్ డౌన్ అవుతుంది. సో అదేవిధంగా మళ్ళీ మనం ఫ్యాకల్టీ ద్వారా మోటివేషన్ లెక్చర్స్ పెడతా ఉంటాం అన్నమాట. అదే కాకుండా ఒక స్టూడెంట్కి మేజర్ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది అంటే తన ప్రిపరేషన్లో
తన పర్ఫార్మెన్స్ తనకి బాగా నచ్చినప్పుడు వస్తుంది. అంటే తన పర్ఫార్మెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మనం పెట్టే టెస్టుల ద్వారా చెక్ చేసుకుంటారు. అంటే మనం రెగ్యులర్గా టెస్టులు పెడుతూ ఉన్నప్పుడు ఆ టెస్ట్లో తన పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ నచ్చినప్పుడు ఆనందపడతారు, పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ ఫ్యాకల్టీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మోటివేట్ అయ్యి ఇంకా బాగా రాస్తారు. సో ఈ ప్రాక్టీస్ అన్న మెకానిజంని మనం లాంగ్ డ్యూరేషన్ త్రూ అవుట్ ద కోర్స్ ఉంటూ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం టెస్ట్ సిరీస్ రూపంలో రెగ్యులర్గా టెస్టులు మన పిల్లలకి పెట్టినప్పుడు పిల్లలు ఆ టెస్టులు రాసి వాళ్ళ పర్ఫార్మెన్స్ మెజర్ చేసుకుంటూ త్రూ అవుట్ ది ఎంటైర్ జర్నీ మోటివేటెడ్గా ఉంటారన్నమాట. మౌర్య, మరి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది June 5th. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మీరు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు డేలో? సో ఫస్ట్ క్వశ్చన్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎపీర్ అయ్యే స్టూడెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, ఇంకా దిస్ ఇస్ లాస్ట్ 1 వీక్. సో ఇప్పుడు కొత్తగా ఏమీ చదవద్దు, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాటిని రివైజ్ చేసుకోవడమే బెటర్. అండ్ ఎగ్జామ్ రోజు వీలైనంత రిలాక్స్డ్గా కాన్ఫిడెంట్గా వెళ్తే పర్ఫార్మెన్స్ అంత బెటర్గా ఉంటుంది. అన్నెసరీ స్ట్రెస్ తీసుకోకుండా లాస్ట్ డే మీకు నచ్చిన పనులు చేసుకుంటూ నెక్స్ట్ డే ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా హ్యాపీ మూడ్తో వెళ్ళండి. ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్ దిస్ స్టేజ్. మౌర్య, మరి మీరు డే టైంలో ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎలాంటి కృషి చేసేవాళ్ళు? సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో భాగంగా ఇనీషియల్ ఇయర్స్లో నేను 8 to 10 hours ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. అండ్ గ్రాడ్యువల్లీ విత్ జాబ్ చేయడం వల్ల ఏంటంటే, జాబ్ ఉన్న రోజుల్లో వీక్ డేస్లో 3 to 4 hours ప్రిపేర్ అయ్యామండి. అండ్ వీకెండ్స్లో ఆల్మోస్ట్ 10 to 12 hours ప్రిపేర్ అవ్వడం అనేది జరిగిందండి. అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేను మేజర్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియాని బాగా సపోర్ట్ తీసుకోవడం అన్నది జరిగిందండి. ప్రింట్ మీడియా వచ్చేసరికి నేషనల్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. అలాగే చాలా డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉండేవి, అవి విజిట్ చేసి కరెంట్ అఫైర్స్ మీద నోట్స్ అవి ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. సార్, మరి అనలాగ్ ఐఏఎస్ అకాడమీకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ మీ దగ్గర చదువుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు మీ అకాడమీ స్పెషాలిటీస్ ఏంటంటారు? అనలాగ్ ఐఏఎస్ అకాడమీ మేము ఆల్మోస్ట్ 20 years అయింది ఎస్టాబ్లిష్ చేసి. ఈ 20 yearsలో మేము మేజర్గా తపన పడేది ఏంటంటే, ఎంత ఎక్కువ మంది పిల్లలు వీలైతే అంత ఎక్కువ మందిని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ తీర్చిదిద్దాలని. అయితే ఈ ప్రాసెస్లో మేము కొన్ని మెథడాలజీస్ ఉంటాయి మాకు. మేజర్గా సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు పాఠాలు చెప్పే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో అధ్యాపకులు, వాళ్ళు ఎట్లాగో బెస్ట్ క్వాలిటీ టీచర్స్ని తీసుకురావాలి, వాళ్ళ చేతనే మనం పాఠ్యాంశాలు చెప్పించగాలి. అది మాత్రం తథ్యం, ఎవరన్నా కానీ అదే పాటుపడతారు. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఏమిటంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్ అని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. చదువుకోవటం అనేది అందరూ చదువుతారండి, పుస్తకాలు అందరూ చదువుతూ ఉంటారు. పుస్తకాలు చదువుకోగానే నోట్స్ రాసుకోగానే సరిపోదన్నమాట. ఇంకా 2 ఎలిమెంట్స్ ఏంటంటే, ఆ నోట్స్ని రివైజ్ చేసుకోవాలి, దాంతోపాటుగా ఆ నోట్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ సంస్థ నుంచి మేము అభ్యాస అని ఒక ప్రోగ్రామ్, అభ్యాస అంటే సాంస్క్రిట్లో ప్రాక్టీస్ అనమాట. సో పిల్లలు బాగా ప్రాక్టీస్ చేయడం కోసము, ప్రాక్టీస్తో పాటు రివిజన్ కూడా చేసే విధంగా ఉండటానికి మేము ఈ అభ్యాస ప్రోగ్రామ్ అన్నదాన్ని డిజైన్ చేసాము. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అభ్యాస అంటే, ఈరోజు సపోజ్ మనం ఒక క్లాస్ విన్నాం అనుకోండి, మేబీ మార్నింగ్ ఒక 6:30 to 9 o'clock ఒక క్లాస్ అటెండ్ అయితే, ఈరోజు జరిగిన పాఠ్యాంశానికి సంబంధించి రేపు మార్నింగ్ 9 o'clockకి ఒక ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్ కంపల్సరీ అందరూ రాయాలి. అంటే డైలీ, అంటే 24 hours మీరు ఒక రివిజన్ చేయాలి, దాంతోపాటుగా ప్రాక్టీస్ టెస్ట్ కూడా రాయాల్సి వస్తుంది. అలానే 1 week అయిన తర్వాత, అంటే 7 రోజుల తర్వాత, ఈ 7 రోజులకు తగ్గ టాపిక్స్ ఏవైతే కవర్ అయినాయో వాటి మీద ఇంకొక రివిజన్ టెస్ట్ పెడతాం. అంటే మీరు రివైజ్ చేసి టెస్ట్ రాయడానికి రావాలి. ఇది సెకండ్ రివిజన్ టెస్ట్. అలానే 2 weeks తర్వాత, అంటే ఆల్మోస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ఫోర్ట్నైట్ టెస్ట్ అంటాము. అంటే 2 weeks తర్వాత 15 daysకి మీరు మళ్ళీ ఇంకొక రివిజన్ టెస్ట్ రాయాలి, 1 monthకి ఇంకో రివిజన్ టెస్ట్ రాయాలి. అలానే క్వార్టర్లీ, అంటే 3 monthsకి ఒక రివిజన్ టెస్ట్ రాయాలి. అంటే ఆల్మోస్ట్ 5 రివిజన్ టెస్ట్లు మీరు ప్రతి టాపిక్ మీద రాస్తారు. జనరల్గా మా కోర్సు 9 months to 10 months ఉంటుందండి. ఈ 9-10 monthsలో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమవుతుందంటే, ఈ రివిజన్స్ అండ్ ప్రాక్టీస్ లేకపోతే ఫస్ట్ మంత్ నేర్చుకున్న టాపిక్స్ అన్నీ 9th month కల్లా అన్నీ మర్చిపోతారు. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఫర్గెటింగ్ కర్వ్ ఫర్ ఎవ్రీవన్. ఫర్గెటింగ్ అంటే జనరల్గా సైంటిఫికలీ ప్రూవెన్ ఏంటంటే, 1 monthలో 80% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ యుల్ ఫర్గెట్. ఎవరన్నా కానీ, ఎట్లాంటి వారన్నా కానీ మర్చిపోతారు, అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ ఎక్స్ట్రేనియస్ కెపాసిటీ ఆఫ్ రిమెంబరెన్స్ అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పిన 5 ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో అభ్యాస ప్రాక్టీస్, అది చాలా అవసరము, ఎలాంటి వాళ్ళన్నా చేయాలన్నమాట.
అండ్ దట్ ఈస్ a kind of a USP for us, a unique feature which throughout India ఎవ్వరు చేయరండి, అది మేము తప్ప. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ దీస్ డేస్. ఈ మధ్యకాలంలో మాకు వస్తున్న మంచి మంచి ర్యాంకులన్నీ ఈ అభ్యాస ప్రోగ్రామ్ వల్ల వస్తున్న ర్యాంకులు. కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వినుకొండ నుంచి మరి మౌర్యతో మాట్లాడతారు, మీతో మాట్లాడతారు, ఎలాంటి డౌట్స్ అడుగుతారో తెలుసుకుందాం. ఫస్ట్ శాంతి గారు డౌట్ ఏంటో చెప్పండి. హలో, ఎస్ శాంతి గారు మాట్లాడండి. సరే అండి. హలో శాంతి గారు మాట్లాడండి. ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి మరి సివిల్స్లో ఆల్ ఇండియా 28th ర్యాంక్ సాధించిన మౌర్య ఉన్నారు, అండ్ అకాడమిక్ చైర్మన్ డైరెక్టర్ కూడా TV9 స్టూడియోలో ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం గారు. నమస్తే. మా బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందండి. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలండి సివిల్స్? నువ్వు అడ్రస్ చేస్తావు. నమస్తే అండి. ఇంటర్ తర్వాత బేసిక్గా సివిల్ సర్వీసెస్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆయన డిగ్రీ మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఫోకస్ చేయమనండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్స్ డిగ్రీలో జాయిన్ అయ్యాక అప్పటి నుండి రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉండమనండి. అండ్ మేక్ షూర్ దట్ ఆయన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయకుండా చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ పెంచుకుంటూ ఉండమనండి. రైటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవడానికి మంచి మంచి బుక్స్, మన కంట్రీ గురించి హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ ఈ బుక్స్ బాగా చదవమని చెప్పండి. అండ్ NCERT బుక్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. అండ్ వన్స్ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి అబ్బాయికి ఒక మంచి బేస్ అనేది బిల్డ్ అవుతుంది. దాని మీద ఆయన కోచింగ్ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుని సివిల్ సర్వీసెస్కి అపీర్ అవ్వచ్చండి. దీని కంటిన్యూషన్ కింద జనరల్గా పేరెంట్స్ చాలామంది ఈ మధ్య బాగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ 10th అయినప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, మరి మా పిల్లలు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో అడుగుతారు. సో ఇందాక మౌర్య చెప్పినట్టు, సో పాయింట్ ఏంటంటే మీరు 10thలోనే ఇంటర్లోనే డైరెక్ట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే మంచిది. అది కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చాలా సీరియస్గా ప్రిపరేషన్ అవసరం లేదు. ముందు ఎగ్జామ్ గురించి తెలుసుకోండి, ఎగ్జామ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోండి. ఎగ్జామ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఇనీషియల్గా మీరు బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. అంటే NCERT బుక్స్ బాగా నేర్చుకోండి, బాగా చదవండి 6th నుంచి 12th క్లాస్. ఏమన్నా మౌర్య చెప్పిన నేను చెప్తున్నాను, బట్ ఇన్ డిఫరెంట్ టోన్లో చెప్తున్నాను అనమాట. అయితే NCERT బుక్స్ ఫౌండేషన్తో కాకుండా అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ మీరు తెలుగు పేపర్ చదివినా ఇంగ్లీష్ పేపర్ చదివినా ఏదో ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, బట్ లాంగ్ డ్యూరేషన్లో ఫాలో అవ్వండి. ఓకే, దాంతోపాటుగా మీరు వీలైతే నోట్స్ రాసుకోవటం అన్నది ట్రై చేయండి. స్టార్టింగ్లో నోట్స్ రాసుకుంటూ తర్వాత ఓన్గా మీరు పారాగ్రాఫ్స్ ఎస్సేలు రాసే ప్రయత్నం చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఇందాక నేను చెప్పినట్టు మా అభ్యాస ప్రోగ్రాంలో కూడా మేము చేసేది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తాం. మీరు ఎంత చదివినా కానీ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరము. రైటింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో. సో ఎన్ష్యూర్ దాట్ మీరు డిగ్రీ అయిపోయే టైంకి, మీకు ఎలిజిబిలిటీ వచ్చే టైంకి మీరు మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళుగా ఉంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, గుంటూరు నుంచి. యాసిన్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందండి. డిగ్రీ BAలో చేస్తే సివిల్స్కి ఏ విధంగా, అంటే ఒక మెట్ అనేది ఎక్కొచ్చింది. ఫైన్. ఇందాక మీరు చెప్పినట్టు డిగ్రీ BAలో చేరాలా లేకపోతే ఇంకేదన్నా కోర్సులో చేరాలా అన్నది మీ డౌట్ అండి? అవునండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇందాక మౌర్య కూడా అదే అన్నారు, నేను అదే చెప్తున్నాను. సివిల్ సర్వీసెస్ సంబంధించి మీ గ్రాడ్యుయేషన్ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదండి. గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆ 3 years కానీ, లేదా మీరు ఇంజనీరింగ్ చేస్తే 4 years కానీ, మీ అబ్బాయి తను ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోనే చేయమని చెప్పండి. అంతేగాని మన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలి కాబట్టి మన ఇంజనీరింగ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అనుకోకూడదు. నేను ఇంజనీర్నే, తను కూడా ఇంజనీరే. తను ఇంజనీర్ అయ్యి IAS ఆఫీసర్ అయ్యాడు ఇప్పుడు 28th ర్యాంక్ ఆల్ ఇండియా. సో ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక BA గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, BSc గ్రాడ్యుయేట్, BCom, ఏ గ్రాడ్యుయేషన్ సంబంధం లేదు ఇది. కానీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే మీరు ఒక అవగాహన తెచ్చుకోవడం ఇంపార్టెంట్. రెండో విషయము, గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా కానీ పిల్లవాడు తను సంతోషంగా చేయాలి ఆ కోర్సు. పెయిన్ఫుల్గా చేయకూడదు, కష్టంతో చేయకూడదు ఆ కోర్సుని. కష్టంతో ఎప్పుడైతే తను ఆ కోర్సు 3 years కానీ 4 years కోర్స్ చేశారో తనకి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వటం అనేది ఎప్పటికీ జరగదండి. అందుకోసము ఆ 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు ఏ కోర్సులో చేర్పించినా కానీ తనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో చేర్పించండి. అదే టైంలో ప్యారలల్గా సివిల్ సర్వీసెస్ సంబంధించి అవగాహన తెచ్చుకొని బేసిక్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఈ రైటింగ్ స్కిల్స్ లాంటివి కొన్ని తెలుసుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిది.
మౌర్య, మరి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేప్పుడు చాలామంది భయపడుతుంటారు. ప్రిలిమ్స్ ఒక ఎత్తు, మెయిన్స్ ఒక ఎత్తు అనుకుంటారు. ప్రిలిమ్స్ అయ్యేదాకా ప్రిలిమ్స్ టెన్షన్, అది దాటాక మెయిన్స్కి టెన్షన్ పడుతుంటారు. మరి నిజానికి మెయిన్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలంటారు? మెయిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నది రైటింగ్ అండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 60-70% ఆస్పిరెంట్స్ రైటింగ్ స్పీడ్ సరిగ్గా లేక ఎగ్జామ్స్లో వాళ్ళ పేపర్ కూడా కంప్లీట్ చేయని స్టేజ్లో ఉన్నారు. సో రైటింగ్ మీద చాలా ఫోకస్ చేయాలి, ఎందుకంటే 3 అవర్స్లో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ రాయాలి, చాలా స్పీడ్గా రాయాలి. రైటింగ్ స్పీడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ తాలూకా మాక్ టెస్ట్ ఆర్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి వదిలేయడం కాకుండా ఒక మంచి మెంటర్ని తీసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి. రెగ్యులర్గా మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి, మీరు ఎంత బాగా రాస్తున్నారు అన్నది. అంతేకాకుండా సిలబస్ని తీసుకుని యూపీఎస్సీ వాళ్ళ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు సిలబస్ మొత్తం పెడతారు. సిలబస్ తీసుకుని సిలబస్లో ప్రతి వర్డ్ మీద మీ దగ్గర ఎంతో కొంత నోట్స్ అన్నది ఉండాలండి. ఆ నోట్సే మీరు మీ ఆన్సర్స్లో ఉపయోగించడం అన్నది జరుగుతుంది. సో ఆ నోట్స్ అనేది మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్య వచ్చే కరెంట్ అఫైర్స్ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలండి. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, ముందు చదివాం కదా ఇప్పుడు పెద్ద ఫాలో అవ్వక్కర్లేదని. చివరి వరకు కరెంట్ అఫైర్స్ మీద మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఫోకస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ అకాడమిక్గా మీ హెల్త్ మీద కూడా కేర్ తీసుకోవాలి. చాలామంది చదివేద్దాం అని చెప్పి హెల్త్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు, విపరీతంగా స్ట్రెస్ తీసుకుంటారు. అది అంత మంచిది కాదు. మీకు ఎప్పుడైనా బాగా నర్వస్ అనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ టైం టు టైం ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తూ ఉండండి. మీ మెంటల్ హెల్త్ని బాగా కేర్ తీసుకోండి. మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ని మీరు బాగా పర్ఫామ్ చేయగలరు. మీరు ఎలా టీచ్ చేస్తారు, ఎలా చదివిస్తారని మేము అడగమండి, ఎందుకంటే మీ పిల్లలు ఆల్రెడీ మీ విజయాలు సాధించేశారు, చూపించేస్తున్నారు. మరి అసలు మీ అకాడమీ ప్రత్యేకతలు ఏంటండి? స్టూడెంట్ ఫోకస్ అండి. బేసికల్గా ఏ ఇన్స్టిట్యూట్ అన్నా కానీ ఫ్యాకల్టీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాకల్టీ ఫోకస్ అంటే మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి పాఠాలు చెప్పిద్దామన్న ఒక ఏకైక ఉద్దేశం మాత్రమే ఉంటుంది. కానీ మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో మేజర్గా స్టూడెంట్ ఫోకస్. స్టూడెంట్కి ఏమి కావాలి అన్నది మాకు ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరము సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారకపోయినా కానీ ప్రశ్నలు అడిగే విధానం మారుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క టైప్లో క్వశ్చన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. దో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నా కానీ ఆ క్వశ్చన్స్ అడిగే విధానంలో కొంత మార్పు ఉంటుంది. సో ఆ మార్పుకు తగ్గట్టుగా స్టూడెంట్కి ఏవి కావాలి అన్నది మా ఫ్యాకల్టీ మేము డిస్కస్ చేసుకొని పిల్లలకి చెప్పించడం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇందాక నేను చెప్పినట్టు స్టూడెంట్ ఫోకస్లోనే స్టూడెంట్కి కావాల్సింది ఇంకొకటి ఏంటి, నాలెడ్జ్తో పాటు ప్రాక్టీస్, రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఇందాక అభ్యాస ప్రోగ్రామ్ చెప్పాను, ఆ రివిజన్ ప్రాక్టీస్ అన్నది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మెంటరింగ్ అంటే ఒక చిన్నపిల్లవాడిని మనము హ్యాండ్ హోల్డింగ్ అంటారు. ఈ మెంటరింగ్ని అంటే చెయ్యి పట్టుకొని చివరి వరకు తీసుకెళ్తాం, అంటే చివరి అంచెల వరకు తీసుకెళ్తాం, చివరి మెట్టు ఎక్కేంత వరకు ఆ హ్యాండ్ హోల్డ్ పట్టుకొని తీసుకెళ్తాం అన్నమాట. అంటే చిన్న డౌట్స్ వచ్చినా కానీ పెద్ద సమస్యలు వచ్చినా కానీ పిల్లవానికి ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తి చివరి వరకు డౌట్స్ క్లారిఫై చేస్తూ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ పిల్లవాడు తన మోటివేషన్ లెవెల్ని ఇంటాక్ట్ పెట్టుకుంటూ, అంటే ఆ మోటివేషన్ కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు కిందకు వస్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది, ఒక సైన్ కర్వ్ లాగా వస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒకే లెవెల్లో మెయింటైన్ చేయడం కోసము ఆ మెంటర్ చాలా అవసరమవుతారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ 1 రాయాలా లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలా పెద్ద సమస్య పిల్లలకి. ఇవన్నీ అడ్రస్ చేయాలి అంటే, పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే ఒక మెంటర్ అవసరమవుతారు. ఈ మెంటర్ రోల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో మా దగ్గర ఏంటంటే అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి ఒక మెంటర్ ఉంటారు. అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం స్టూడెంట్ ఏ డౌట్ వచ్చినా కానీ కాల్ చేయొచ్చు మెంటర్కి, ఏ సమస్య వచ్చినా కానీ కాల్ చేయొచ్చు. ఈ పుస్తకం చదవాలా, లేకపోతే వేరే పుస్తకం చదవాలా, లేకపోతే ఈ టాపిక్ చదవాలా, లేకపోతే ఇంకో టాపిక్ చదవాలా, నాకు ఈ టాపిక్లో డౌట్ వచ్చింది, ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటన్న దానికి మెంటర్స్ ఉంటారు. సో మెంటర్స్ ఆర్ ద ప్రైమ్ మోటివేటర్స్ అనమాట. వీళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు సివిల్ సర్వీసెస్ సాధించడం చాలా కష్టం. మౌర్య, అసలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంటర్వ్యూ అన్నది మన గురించి మనం ప్రజెంట్ చేసుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలండి. ఇండియాలోనే లైక్
సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మీ పర్సనాలిటీ అసెస్ చేస్తారు. సో ట్రీట్ ఇట్ యాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ డాఫ్ అంటారు, దాన్ని ఫిల్ చేస్తాం బేసిక్గాను మెయిన్స్ క్లియర్ అవ్వగానే. ఆ డాఫ్ని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీ గురించి జెన్యూన్ డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయండి. హాబీస్ లాంటి సెక్షన్స్లో ఏది పడితే అది ఫిల్ చేయకుండా మీ పర్సనల్ ఇంట్రెస్ట్, మీ జెన్యూన్ ఇంట్రెస్ట్ మాత్రమే ఫిల్ చేయండి. అండ్ సెకండ్లీ, ఆ హాబీస్ మీద ప్యారలల్గా మీరు వర్క్ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం నేను నా హాబీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ దేర్ సోషల్ ఇంపాక్ట్, ఈ టాపిక్ మీద బుక్స్ చదవడం అని రాశాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి ఆల్మోస్ట్ ఒక 10 బుక్స్ ఇదే టాపిక్ మీద చదివాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇలాంటి టాపిక్స్ మీద. సో నాకు ఫైనల్ ఇంటర్వ్యూలో చైర్పర్సన్ మేడం కూడా ఆల్మోస్ట్ ఇదే టాపిక్స్ మీద అడిగారు. సో మనం డీటెయిల్డ్ అప్లికేషన్ డాఫ్లో మన గురించి ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తామో వాటి మీద చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డాఫ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ సెకండ్లీ, వన్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆ డాఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్, లైక్ మీరు ఎక్కడ పుట్టారు, మీరు స్కూలింగ్ ఎక్కడైంది, మీరు ఏ కాలేజ్లో చదివారు, మీరు ఏ బ్రాంచ్ చదివారు, ప్రతి టాపిక్ మీద మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. లైక్ ఇట్ ఈస్ లైక్ మీ లైఫ్ని మీరు మళ్ళీ రీవిజిట్ చేయండి. సపోజ్ మీరు ఎక్కడైనా వర్క్ నిమిత్తం వేరే ఊళ్ళో పనిచేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బెంగళూరులో 2 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళు నన్ను ఫైనల్ ఇంటర్వ్యూలో బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అడగడం అన్నది జరిగింది. సో మీరు డాఫ్లో ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో వాటి మీద మీరు థరోగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అదే కాకుండా కరెంట్ ఈవెంట్స్, కాంటెంపరీ ఈవెంట్స్ మీద కూడా బాగా ప్రిపరేషన్ ఉండాలి. జనరల్గా మెయిన్స్కి క్యాండిడేట్స్ మహా అయితే ఒక న్యూస్ పేపర్ రిఫర్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూకి ఒక 3-4 న్యూస్ పేపర్స్ రిఫర్ చేసి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ని తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే టీవీలో జరిగే డిఫరెంట్ ఇన్ఫర్మేటివ్ డిబేట్స్, వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి కాంటెంపరీ ఇష్యూస్ మీద. అండ్ ఫైనల్లీ, కుదిరినంత వరకు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న బ్యూరోక్రాట్స్ని కలిస్తే మీకు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్న విషయాల మీద మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళని చూసి మీకు వాళ్ళు ఫీల్డ్లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, బికాజ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చండి. లైక్ మీరే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఏం చేస్తారు అని, ఇలాంటి చాలా క్వశ్చన్స్ చాలా క్యాండిడేట్స్ని అడిగారు. సో ఇలాంటి సీనియర్ బ్యూరోక్రాట్స్ని మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటన్న వాటి మీద మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఒక సిన్సియర్ క్యాండిడేట్ చాలా ఎంజాయ్ చేయగలుగుతాడండి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం అనేది. సో ఐ థింక్ ఆల్ ద వ్యూవర్స్, ఐ విష్ దెమ్ దట్ వాళ్ళు ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యి దే ఎంజాయ్ దిస్ ప్రాసెస్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్. నైస్ మౌర్య, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.